ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారా? మీ అందరి కొరకు కూడా మేము ప్రార్థనలు చేస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్య భాగంలోనికి మనము వెళదాం. నేటి ధ్యానాంశము యేసు నామములో ఉన్న శక్తి అనే వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. యేసు నామములో ఉన్న శక్తి ఏంటో ఇప్పుడు మనము ధ్యానిస్తూ ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆయన శక్తితో నింపునుగాక. ఆమెన్, ఆమెన్. అపొస్తలుల కార్యములు 3వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను. నజరేయుడని యేసుక్రీస్తు నామమున నడువమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకుని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీలమండలములను బలము పొందెను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు నామములో ఉన్న శక్తిని మనము గ్రహించాలి. యేసు నామము శక్తి కలిగిన నామము. యేసు నామము అన్ని నామముల కంటే పైనున్న నామము, అధికారము కలిగిన నామము. యేసు నామములో పాపులకు విడుదల, రోగికి స్వస్థత, దురాత్మలను పారదోలే శక్తి, సృష్టిని ఆజ్ఞాపించగలిగిన శక్తి కూడా యేసు నామానికే ఉన్నది. అట్టి గొప్ప శక్తి కలిగిన యేసునాథుణ్ణి మనము ఆరాధిస్తున్నాం. శక్తి కలిగిన యేసునామము మనకి తోడై ఉండగా మన జీవితాల్లో కూడా చాలా గొప్ప కార్యాలు మనము చూసాం. యేసు నామములో అనేక గొప్ప కార్యాలు మనము చూసాం. యేసు ప్రభువారు కలువరి సిలువలో ఈ లోక మానవాళి పాపములన్నిటి నిమిత్తము కూడా ఆయన బలియాగమైపోయి కలువరి సిలువలో మనందరి నిమిత్తము కూడా ప్రాణము పెట్టి మన కొరకు రక్తమును వెలగా ఇచ్చి మనకు రక్షణ భాగ్యమునిచ్చి దేవాది దేవుడు ఆయన చనిపోయి పాతి పెట్టబడి 3వ దినమున లేచి ఆరోహణమై వెళ్ళిపోతూ శిష్యులతో చెప్పిన మాట ఏంటి అంటే, నేను వెళుతూ ఉన్నాను, మరలా తిరిగి వస్తాను. ఆదరణకర్తను నేను మీకు తోడుగా ఉంచుచూ ఉన్నాను. ఆ యొక్క పరిశుద్ధాత్మ శక్తితో మీరు నింపబడాలి అంటే మీరు అత్యాశక్తితో ప్రార్థించినప్పుడు మీ మీదకి దేవుని శక్తి వస్తుంది. అప్పుడు మీలో ఉన్న భయాలు, ఆందోళన, కలవరాలు పోతాయని దేవుడు చెప్పినప్పుడు, అలానే మరి ప్రభు వెళ్ళిపోతున్నారని భయపడుతున్నారు, వీళ్ళు కలవరపడుతున్నారు. వీళ్ళు 120 మందిగా మేడగదిలో కూర్చుని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ కుమ్మరింపు శిష్యులందరి మీదకి వచ్చి ఉన్నది. అక్కడ కూర్చున్న ప్రతివారు ఆత్మతో నింపబడి ఉన్నారు. ఆత్మతో నింపబడిన తర్వాత వీరు భయాలు పోయినాయి, కలవరాలు పోయినాయి. దేవుని సువార్తను చాటి చెప్పటానికి తిరుగుతున్న ఆ రోజుల్లో పేతురు, యోహాను పగలు 3 గంటల సమయములో శృంగారం అనే దేవాలయమునకు వెళుతూ ఉండగా ఆ దేవాలయం దగ్గరికి ఒక పుట్టికతో కుంటి వ్యక్తిని మోసుకుని వస్తూ ఉన్నారు. ఆ కుంటి వ్యక్తిని తీసుకుని వచ్చి ఆ దేవాలయం ముందర కూర్చుండబెట్టి ఉన్నారు. ఈ లోపల పేతురు, యోహాను దేవాలయపు గుమ్మం దగ్గరకు వచ్చారు. ఈ కుంటివాడు పేతురు, యోహాను ఏమైనా నాకు వెండి నాణెములు కానీ బంగారపు నాణెములు కానీ ఏమైనా వేస్తారేమోనని వాళ్ళిద్దరి వైపుగా తీక్షణముగా చూస్తూ ఉన్నాడు. ఈ కుంటి వ్యక్తి ఆ దేవాలయం దగ్గర అడుక్కోవటం, మరలా ఆ వ్యక్తిని వాళ్ళ బంధువులు ఎత్తుకుని వెళ్తూ ఉంటారు ఇంటికి. అయితే ఏమైనా సహాయం చేస్తారేమో వీళ్ళు అని వాళ్ళ వైపుగానే చూస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడిన వారై పేతురు, యోహాను ఆ కుంటివాడి వైపుగా చూస్తూ, అబ్బాయి
మా దగ్గర నువ్వు అనుకుంటున్న నాణ్యాలు లేవు, కానీ మా దగ్గర శక్తి కలిగిన యేసునామం ఉన్నది. మ్యాన్ హల్లెలూయా, హల్లెలూయా. శక్తి కలిగిన యేసునామం ఉన్నది. నజరేయుడైన యేసునామములో లేచి నడు అని ఆ కుంటివాని కుడి చెయ్యి పట్టుకుని లేవనెత్తినప్పుడు వెంటనే వాని పాదములను చీలమండలములను బలము పొందుకున్నాయంట. ఎప్పుడైతే అభిషేకంతో నింపబడిన ఈ పేతురు, యోహాను ఆ కుంటి వ్యక్తి కుడి చెయ్యిని అలా పట్టుకోగానే పరిశుద్ధాత్మ శక్తి ఆ వ్యక్తిలోనికి వెళ్ళిపోయి లేచి నిలబడ్డాడంట. హల్లెలూయా. ఎంత గొప్ప ఆశ్చర్యమో చూడండి. యేసు నామములో అంత శక్తి ఉన్నది. యేసు నామమును మనము స్మరణ చేస్తూ ఉన్నప్పుడు మన రోగాలు పారిపోతాయి, సమస్యలు తొలగిపోతాయి, దురాత్మలు పారిపోతాయి, కలవరములు తొలగిపోతాయి, పాపముల నుండి విడుదల కలుగుతుంది యేసు నామములో. ఇక్కడ ఒక మాట వ్రాయబడి ఉన్నది. అపొస్తల కార్యములు 4:12 ఒక మాట రాయబడి ఉన్నది. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మనము రక్షణ పొందవలెను. యేసుక్రీస్తు నామమున తప్ప ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన ఏ నామము వలన మనకి రక్షణ పొందలేము అని వ్రాయబడి ఉన్నది. ఈ ఆకాశము కింద ఉన్న మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామము వలన మనకి రక్షణ కలగదు, కానీ పాపుల కొరకు ప్రాణం పెట్టిన, చనిపోయి పాతిపెట్టబడి 3వ దినమున తిరిగి లేచిన, సాతాను తంత్రాలను లయపరిచిన దేవాది దేవుని నామము యేసు నామములోనే మనకి రక్షణ, స్వస్థత, విడుదల ఉన్నది. కాబట్టి యేసు నామములో గొప్ప కార్యాలు మనము చూస్తూ ఉన్నాం. నా ప్రియమైన దేవుని బిడలారా, పుట్టుకతో కుంటివాడు ఒకే ఒక మాట వీళ్ళు పలికి ఉన్నారు. నజరేయుడని యేసు నామములో లేచినాడు అనగానే, యేసు నామము చెప్పగానే వాడి నరములలోనికి జీవం వెళ్ళిపోయిందంట. హల్లెలూయా, హల్లెలూయా. ఇవాళ యేసు నామంలో శక్తిని మనము గుర్తెరిగి కూడా కొన్నిసార్లు మనం కలవరపడుతూ ఉంటాం. మనము ఆరాధిస్తున్నది శక్తి కలిగిన దేవుణ్ణి, అధికారము కలిగిన దేవుణ్ణి, గొప్ప శక్తి కలిగిన సర్వాధికారి, సర్వసృష్టికర్తను ఆరాధిస్తున్నాం. అంత శక్తి కలిగిన దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. మనము మన హృదయాలను కలవరపడనీయకుండా యేసు నామములో శక్తి ఉన్నది. కాబట్టి యేసు నామములో మనము ప్రతి దానిని గద్దించినప్పుడు అది పారిపోతుంది. అది దురాత్మైనా, అది భయంకరమైన వ్యాధైనా, సమస్యలైనా, అది ఏదైనా, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని ప్రభువు సెలవిస్తూ ఉన్నారు. మన ప్రభువుకి సమస్తము సాధ్యమే. కాబట్టి యేసు నామములో మనము గద్దించినప్పుడు సాతాను కలవరపరుస్తున్న సాతాను పారిపోతాడు. ఆమేన్. ఇవాళ ప్రపంచం అంతటిని కలవరపరుస్తున్న ఆ కరోనా అనే వ్యాధి నజరేయుడైన యేసు నామములో ప్రతివారు గద్దించండి. యేసు నామములో ఆ వ్యాధి తొలగిపోవునుగాక. ఆమేన్. ప్రతివారు కూడా ఆమేన్ చెప్పండి. యేసు నామములో మన దేశానికి, రాష్ట్రాలకు, పట్టణాలకు స్వస్థత కలుగునుగాక. యేసు నామములో మన కుటుంబాల చుట్టూ దేవుని కంచె వేయబడునుగాక. ఆమేన్. గొప్ప నామము అన్ని నామముల కంటే, ఈ లోకములో ఉన్న అన్ని నామముల కంటే పైనున్న నామము మన యేసు నామము. శక్తి కలిగిన నామము యేసు నామము. జీవింపచేసే నామము యేసు నామము. అంత శక్తి కలిగిన నామమును మనము ఆరాధిస్తూ ఉండగా భయపడొద్దు ప్రియులారా. మన అందరమును కూడా మరి
శక్తి కలిగిన నామమును కలిగి ఉన్నాం. యేసు నాదుణ్ణి మనము కలిగి ఉన్నాం. శక్తి కలిగిన యేసు నామమును, యేసు అంటే రక్షకుడు అని, మనల్ని రక్షించువాడు ఆయనేనని, పాపుల రక్షకుడు ఆయనేనని, మన ప్రతి సమస్య నుండి విడుదల చేయగలిగిన రక్షకుడు కూడా ఆయనే. అందును బట్టి కలవరపడొద్దు, ప్రార్థించండి. ఈ చిన్న వర్తమానము మనందరి హృదయాల్లో దేవుడు నూరంతలుగా ముద్రించునుగాక. ఆమెన్. ఈ చిన్న వర్తమానము దేవుడు మనందరి హృదయాల్లో నూరంతలుగా ముద్రించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. కృపా సమృద్ధి కలిగిన మా గొప్ప తండ్రి, సర్వశక్తివంతుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రము నాయన, స్తోత్రము నాయన. మహోన్నతుడా, మహాగణుడా, మీకే స్తోత్రాలయ్యా. మహత్తర కార్యములు చేయువాడా, మీకే స్తోత్రాలయ్యా. అయా సర్వాధికారి, సర్వ సృష్టికర్త, మీకే స్తోత్రాలు నాయన. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రము నాయన. అయ్యా ఇప్పటి వరకు కూడా మీ నామములో ఉన్న శక్తిని గూర్చి మేము ధ్యానించుకుని ఉన్నాం. మీ నామము అన్ని నామముల కంటే పైనున్న నామమని, మీ నామము శక్తి కలిగిన నామమని, ఆ నామమే ఇవాళ మమ్మల్ని జీవింపచేస్తుందని, ఆ నామమే మా జీవితాలలో వెలుగుని ప్రసాదించింది అని నాయన, అటు శక్తి కలిగిన నామము మాకు తోడుగా ఉండగా, శక్తి కలిగిన నామము యేసు నామము, యేసయ్య మాకు తోడుగా ఉండగా మాకు కలవరాలు ఎందుకు, మాకు భయం ఎందుకు? దేవుడే మాకు తోడై ఉన్నాడు. ఇమ్మానుయేలుగా ఉన్న దేవుడు మాకు తోడుగా ఉన్నాడు అని ప్రతి బిడ్డ నమ్మి విశ్వాసముతో మీలో బలపరచబడుతూ మీ శక్తితో నింపబడే బిడ్డలుగా దీవించండి. కలవరపరుస్తున్న ప్రతి దాన్ని తరిమి కొట్టండి నాయన. ప్రపంచాన్ని కలవరపరుస్తున్న కరోనా వ్యాధిని నజరేయుడైన యేసు నామములో ఇప్పుడే తొలగిపోమ్మని ఆజ్ఞాపిస్తూ ఉన్నా. ఔ రబాష్య ప్రతి కలవరపరుస్తున్న ఆ యొక్క కలవరముల నుండి నాయన బిడ్డలకి విడుదలిచ్చి, బిడ్డల్ని మీలో బలపరిచి నాయన మీ కృపల్లో భద్రపరచమని, అలాగునే ప్రతి కుటుంబం చుట్టూ కూడా మీ అగ్ని కంచె వేయమని నాయన, ఈ వాక్యము ప్రతి హృదయంలో నూరంతలుగా ముద్రించమని, విని వదిలేసే వారిగా కాకుండా వాక్యానుసారముగా జీవించే ధన్యత మందరికీ దయచేయమని, అలాగునే మా రాష్ట్రములు, దేశములు, విదేశాల్లో ఉన్న బిడ్డల చుట్టూ కూడా మీకు కంచె వేయండి. మా యొక్క దేశము చుట్టూ, రాష్ట్రముల చుట్టూ, పట్టణముల చుట్టూ, కుటుంబాల చుట్టూ మీ అగ్ని కంచె వేయండి నాయన. అలాగునే అయా మా పరిపాలకులను, పరిచర్యలు అక్కడ చేస్తున్న ప్రతి బిడ్డకి తోడయుండి నూరంతల ఆరోగ్యాలు ఇవ్వండి నాయన. అలాగునే నాయన, మరి ఈ వాక్యం వింటున్న ప్రతి కుటుంబం మీద కూడా మీ ఆశీర్వాద దీవెనలు మెండుగా కుమ్మరింప చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం మాకు వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందును నెరవేరునుగాక. మాను దినాహారము నేడు మాకు దయచేయండి. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములు మీరు క్షమించండి. మమ్ములను శోధనలోనికి తేక కీడు నుండి తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరైనారు తండ్రి. ఆమెన్. ప్రభు యేసు రక్తమునకు జయము, అపవాది క్రియలకు లయం. ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మనందరికీ తోడైండునుగాక. ఆమెన్. మీ అందరికీ వందనాలు.